పల్నాడు జిల్లా పర్యటనలో రెండపాళ్ల వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ విరుచుకుపడ్డారు. ఏపీలో అభివృద్ధి సంక్షేమం పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు. అందుకు నిదర్శనం నాగమల్లేశ్వర ఘటనే అని ఆరోపించారు. రెండపాళ్ల నా పర్యటన అందుకు కారణమన్నారు జగన్. నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్న దానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టర్లు ఇచ్చుకున్నారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలెట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. నాగమల్లేశ్వరరావును ఊరిలోకి వెళ్ళడానికి వీల్లేదు అని, ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు. నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా చిన్న పాప. ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు.